సో మరి ఇవన్నీ నిజంగా అంటే నిజంగానే మరి ఒక ఆమె మీద అత్యాయత్నమైనది జరిగి ఉంటే నిజంగా మరి అత్యాచారం జరిగి ఉంటే మరి 6-7 సంవత్సరాల వరకు మరి ఎందుకు దీని గురించి ఎవరు ఎక్కడ మాట్లాడలేకపోయింది, ఎందుకు ఆమె కంప్లైంట్ ఇవ్వలేకపోయింది? టెక్నికాలిటీ అంటే టెక్నికల్ ఆస్పెక్ట్ లో మాట్లాడాలంటే ఓకే, ఇది నిజంగా రేపు చేయడానికి ప్రయత్నించడమా లేదు అని అంటే గనక ఇద్దరు ఆమోద్యకరంగా చేసుకున్న లైంగిక చర్య, ఇన్ని అంశాలు ఊడిపడాలి దీంట్లో. ఓకే, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అని అంటే గనక అందరికి తెలిసిన విషయం ఏంటి అని అంటే గనక రేప్ అంటే ఏంటి, పెనిట్రేషన్ జరగాలి. సో ఆ పెనిట్రేషన్ జరిగితేనే అది కూడా ఏంటి వితౌట్ కన్సెంట్, అవతల ఆడ వ్యక్తి మహిళ ఆమోదం లేకుండా బలవంతంగా చేసేది, దాన్ని రేప్ అని చెప్పని అంటారు. అయితే అలా కాకుండా రేపుకి అటెంప్ట్ చేసినా కూడా రేప్ గానే భావించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రయత్నించినా కూడా రేప్ చేయడానికి ప్రయత్నించినా కూడా అది రేప్ గానే పరిగణించాలని చెప్పి. కాకపోతే దాని పక్కన 511 సెక్షన్ ఒకటి యాడ్ చేయాలి, కానీ దీంట్లో అది లేదు. దీంట్లో క్లియర్ గా 376 అంటే రేప్ అని చెప్పని ఉంది. సో రేప్ అని అంటే గనక దీంట్లో మళ్ళీ చాలా మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రశ్నలు, దాని తర్వాత కొరాబరేషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సెమెన్, ఇప్పుడు ఆమె బాడీలో ఇద్దరు రేప్ చేసినప్పుడు ఆబ్వియస్లీ సెమన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఒక మెడికల్ ఎగ్జామినేషన్ పంపాలి. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అంతకు ముందు ఫింగర్ టెస్ట్ ఉండేది, ఇప్పుడు ఫింగర్ టెస్ట్ అనేది లేదు, సుప్రీంకోర్టు అది రద్దు చేసింది. సో ఇటువంటి అంశాలు ఉంటాయి. సరే, ఈ విధంగా అప్పటి నుంచి అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచో ఈ జానీ మాస్టర్ అనే వ్యక్తి ఆవిడ మీద రేప్ చేస్తున్నట్లయితే కనుక ఆ చేస్తున్నప్పుడు ఎవరైనా చూసారా అనేది కూడా ప్రాథమికంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్తారా, చూస్తే ఎప్పుడు చూశారు, మరి అప్పుడు చూసినప్పుడు ఆమె అయితే కనుక భయంలో ఉంది అని చెప్పి అనుకోవచ్చు, మరి చూసిన వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? సో ఇప్పుడు అప్పుడు సిఆర్పిసి తీసుకున్నా, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ తీసుకున్నా కూడా ఇక్కడ మనకి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బాధితురాలే కాదు, నేరం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా దీని గురించి ఈ యొక్క నేరం గురించి మనకి ఇది చేయొచ్చు. సో నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఇవన్నీ అంశాలు కూడా ఇక్కడ ప్రాథమికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి, ఒక ప్రాపర్ ట్రయల్ జరగాలి, ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. అయితే మీరు ఇందాక అన్నారు మరి జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పానంటే కనుక భయం అండి, అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారేమో భయం. అయితే దీనికి ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం చేత, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం ముందు ఒక సదరు వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో పోలీసులు అయితే ముందు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి చూస్తారు తప్పితే నిజ నిర్ధారణ అనేది అప్పుడు చేయరు, విచారణ అప్పుడు జరపరు. సో ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగిందంటారు. అదే జరిగింది. అయితే పోలీసులకి ఇక్కడ ఒక ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయండి, వాళ్ళు అరెస్ట్ చెయ్యొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ పోలీసులు ఒక కేసు వచ్చినప్పుడు ఇట్లాంటి రేప్ కేసు ఇటువంటి అటెంప్ట్ లేదంటే కనుక అటెంప్ట్ మర్డర్ లేదంటే కనుక ఇటువంటి రేపు ఇటువంటి లేదంటే సెక్సువల్ అసాల్ట్ కేసు వచ్చినప్పుడు చాలా కేసుల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ జరపరు. ఆ యొక్క బాధిత మహిళకి నోటీస్ ఇస్తారు, నువ్వు చేసిన ఆరోపణల మీద మేము కేసు రిజిస్టర్ చేశాము, కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి ఇమీడియట్లీ ప్రాథమిక రిపోర్టు కాగ్నిజబుల్ అని చెప్పి తేలింది కాబట్టి మేము చట్ట ప్రకారం రిజిస్టర్ చేశాము. అంత మాత్రాన అవతల వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని చెప్పి రూల్ లేదు. కాబట్టి నీ యొక్క ఆరోపణల్ని నిజం చేసే విధంగా కావాల్సిన ఎవిడెన్స్ మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వచ్చు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆమె చెబుతున్న ఏవైతే కనుక ఆరోపణలు ఉన్నాయో, కంప్లైంట్ ఉందో దానికి సంబంధించిన ఎవిడెన్స్ పోలీసు వాళ్ళకి ఇవ్వచ్చు. నిజంగా ఆ యొక్క ఆరోపణలకి సమర్థవంతంగా ఉండే ఎవిడెన్స్ కనుక సబ్మిట్ చేయగలిగితే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ పోలీసు వాళ్ళు రేప్ కేసుల్లో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి బాధిత మహిళ కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వలేవు. అది పూర్తిగా పోలీసుల యొక్క విచక్షణ అధికారం అని చెప్పి కూడా ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో పోలీసు వాళ్ళు అన్ని రేప్ కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పి చెప్పడానికి లేదు. నేను చెప్తున్నాను, మా క్లయింట్ కి సంబంధించిన కేసుల్లోనే తత్కారం చేసినటువంటి సందర్భం ఉంది. కాకపోతే కొన్ని కేసుల్లో అత్యుత్సాహం ఎక్కువగా ఉంటుంది. అంటే మీడియా ఇంటర్వ్యూ ఉన్న కేసుల్లో, సెలబ్రిటీ కేసుల్లో కూడా అందరు సెలబ్రిటీ విషయంలో మళ్ళీ ఇట్లా ఉండరు. కొంతమంది సెలబ్రిటీ విషయంలో సెలబ్రిటీలో కూడా మళ్ళీ కింద స్థాయి పై స్థాయి అని ఉంటుంది. పై స్థాయి విషయంలోనేమో చూసినట్లు పోతారు, కింద స్థాయి విషయంలో కొంచెం దూకుడు ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో అదే ఎగ్జాక్ట్ గా జరిగింది అనుకుంటున్నాను నేను.
ఆబ్వియస్లీ ఓకే. కానీ నిజంగానే మరి జానీ మాస్టర్ని ఈరోజు టార్గెట్ చేసి ఇరికించారని అనుకుంటున్నారా మీరు, మీ లెక్క ప్రకారం అయితే? లేదంటే నిజంగానే అటువంటి కార్యక్రమం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ 2015 నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ఆబ్వియస్ గా నేను ఒక న్యాయవాదిని కాబట్టి రెండు వైపులా, అంటే నాణ్యానికి రెండు వైపులా చూడాలి కాబట్టి అక్కడ ఎంత నిజం అని చెప్పు నమ్ముతున్నాను, అంత అబద్ధం ఉందని చెప్పి కూడా నేను నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఎందుకంటే ప్రీమెచ్యూర్ కాబట్టి రెండిట్లకి ఛాన్స్ ఉంది. ఎంత నిజం అనుకుంటాం అంత అబద్ధం కూడా ఉంది అక్కడ. ఓకే. రైట్. దీని వెనక ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చు. రైట్. లేదు అని అంటే కనుక స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీల మధ్య విభేదాలు ఉండొచ్చు. లేదు అని అంటే కనుక కుటుంబ పరమైన విభేదాలు ఉండొచ్చు. వేరియస్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. రైట్. అది ఉండొచ్చు. వాటికి సంబంధించి విభేదాలు తలెత్తినప్పుడు వాటికి సంబంధించి ఏదైనా కూడా ఒక క్లియర్ డీల్ కానప్పుడు కూడా ఇటువంటి అంశాలు తెర మీదకి వచ్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే కనుక ఢిల్లీ హైకోర్టు రీసెంట్ గా, మధ్యప్రదేశ్ కోర్టు, అదేవిధంగా మహారాష్ట్ర కోర్టు ఈ విధంగా ఫేక్ రేప్ కేసు పెట్టి ఒక ఆర్థిక లావాదేవీలు సెటిల్ చేసుకున్నందుకు ఒక మహిళని 5 లక్షల రూపాయల ఫైన్, 3 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి రీసెంట్ గా. సూపర్. రీసెంట్ గా నిన్న ఒక డిబేట్ లో ఒక గెస్ట్ ఇదే క్వశ్చన్ రేజ్ చేశారు. సరే, అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే అబ్బాయికి శిక్ష ఉంది, మరి అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే అమ్మాయికి శిక్ష ఉందా లేదా? నేను చెప్తున్నా కదండి, 5 లక్షల ఫైన్, 3 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. రైట్. సూపర్. రీసెంట్ గా. రైట్. అయితే ఇక్కడ మనము ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయం ఏముంది అని అంటే కనుక ఈ విధంగా ఫాల్స్ కేసులకి సంబంధించి కూడా అదే ఎన్సీఆర్బీ, ఇంతకు ముందు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా 100 కేసులు నమోదైతే దాంట్లో 72 నుంచి 73% కేసులు కూడా ఫాల్స్ రేప్ కేసులు నమోదవుతున్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సూపర్. ఓకే. సో దీన్ని కూడా ఆ పరిగణలో తీసుకోకపోవచ్చు. ఈ కేసులు కూడా అందులో భాగంగా పరిగణించవచ్చు, పరిగణించకుండా కూడా పోవచ్చు. రైట్.